పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు ఆనంద్ సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. పట్టణంలో అనేక ఫ్లెక్సీలు ఉండగా తన ఫ్లెక్సీని అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితుణ్ణి కాబట్టే తన ఫ్లెక్సీని తొలగించారనే మనస్తాపంతో ఆనంద్ సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. టౌన్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల్ని పెట్టి తన ఫ్లెక్సీ తొలగించారని ఆనంద్ ఆరోపించారు. సెల్ఫీ వీడియోలో ఆనంద్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. స్టాండ్లో గోడ అందరికీ ముందుగా జైభీములండి. నా పేరు కాకినాడ ఆనంద్ కుమార్. నేను పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్గా, అదేవిధంగా నర్సాపురం మాలల ఐక్యవేది అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మొన్న నా బర్త్డే సందర్భంగా నర్సాపురం ట్యాక్సీ స్టాండ్లో నేను ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ కూడా. ఆ యొక్క స్టాండ్లో గోడ పక్కన నుండి కరెంట్ పోల్కి నేను బర్త్డే ఫ్లెక్సీ కట్టుకున్నాను. దాని నిమిత్తం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఉండడానికి వీల్లేదని కొంతమంది జనసేన నాయకులు సిఐ గారు చెప్పడంతో సిఐ గారు నిన్న వచ్చి ట్యాక్సీ స్టాండ్ ఖాళీ చేసామని చెప్పారు. ట్యాక్సీ స్టాండ్ ఎందుకు తీసుకెళ్తారని మేము అడిగితే ఏదో షాక్ చెప్పి ఖాళీ అని చెప్పారు. తీరా ఆశ్చర్య విషయం ఏంటంటే సిఐ గారు చిలకబడి జోసఫ్ అని అతను ఫోన్ చేసి ఆ వైఎస్ఆర్ ఫ్లెక్సీ ఆనంద్ ఫ్లెక్సీ వల్లే ట్యాక్సీ స్టాండ్ ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. అది సార్ దీనివల్ల ఇబ్బంది ఏముందంటే నేను ఎప్పుడు కట్టుకున్నాను కదా అడిగాను నేను. కానీ వాళ్ళని కొంతమంది బీసీ కులానికి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా నా ఫ్లెక్సీని తొలగించేసి కింద పడి చాలా దారుణం చేశారు. నేను అడ్డేళ్ళాను, అడ్డేళ్ళతో కూడా నా షర్ట్ కూడా చింపేసి నన్ను కింద పడైనా పర్లేదు కానీ నా ఫ్లెక్సీ పోయినా పర్లేదు కానీ సాక్షాత్ ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ఉన్నది. దాన్ని కూడా అక్కడ కింద పడేసి ఉచ్చల్లో పడేసి చాలా దౌర్జన్యం చేసి చింపేసి లాగేసి పక్కన పడేసారు ఫ్లెక్స్. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినా కానీ ఈ దేశం ఇంకా దళితులకి స్వాతంత్రం లేదా? అంటే దళితులైన వాడు బర్త్డే ఫ్లెక్సీ కట్టుకోకూడదా?